అన్న గేమ్ చేంజర్ మూవీ నేనైతే చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. నేను ఒకటే చెప్తున్నాను, అది ప్రభాస్ ఫ్యాన్, నేను ఎవరికి హ్యాండ్ కాదమ్మా. నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్న. ఎందుకు యావరేజ్ అన్నానంటే అంటే ఇండియన్ మీద ఫోకస్ చేసి దీని లైట్ తీసుకున్నాడా లేదంటే దీని మీద ఫస్ట్ నుంచి ఇంత ఉందా అనేది మనకు తెలియదు. కానీ శంకర్ గారు రాసుకున్న స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుని బాగా వర్క్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో పెట్టచ్చు అన్న. ఇంకా రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే మాత్రం డాన్సులు కానీ చాలా బాగా ఇచ్చారు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన 3 క్యారెక్టర్లు ఉన్నాయి. 3 క్యారెక్టర్లు కూడా చాలా డిఫరెంట్గా వేరియేషన్ చూపించారు. ముఖ్యంగా అప్పన్ గారి క్యారెక్టర్లో ఒదిగిపోరని చెప్పుకోవచ్చు. బట్ స్టోరీ లైన్ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది కూడా పెద్దగా ఇంపాక్ట్ లేదన్న. బట్ ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్ అనమాట. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయారు ఆ ఎంట్రన్స్ సీన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ ఎంట్రన్స్ సీన్ అయితే మాత్రం ఎంట్రన్స్ సీన్ ఆ రేంజ్లో ఉంటే సినిమా కుమ్మేద్ది అనిపించింది. బట్ మళ్ళీ ఇంటర్వెల్ ముందు వరకు కూడా మళ్ళీ మనకి ఏదో వెళ్తుందో చూస్తున్నాం అంతే, ఏదో అలాగ అనిపిస్తుంది. అంతే పెద్ద అయిపోయి ఉండదు. ఆ లవ్ స్టోరీ ఆ ఫ్లాష్ బ్యాక్ అంటే మళ్ళీ మనకి కొంచెం బోర్ ఎక్కించే సీన్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు అయితే మాత్రం నిజంగా సూపర్ అనమాట. నిజంగా ఏదైతే శ్రీకాంత్ గారి సీన్ ఉంటుందో అదైతే సూపర్ అనమాట. నిజంగా ఏంట్రా మొబ్బిడిపోద్ది అంత బాగుంటుంది. ఇంటర్వెల్ ముందు సీన్ యాక్షన్ పార్ట్ కావచ్చు అంత బాగుంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ ఎవరికి సేమ్ రొటీన్, మళ్ళీ రొటీన్ స్టోరీ, మళ్ళీ రొటీన్ స్క్రీన్ ప్లే, స్లోగా వెళ్తుంటుంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. మనకి పెద్దగా ఇంపార్టెంట్ ఉంటుందా అంటే భారీ కాస్టింగ్ ఉంది. సముద్రకాని గారు ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, అంజలి గారు ఉన్నారు. చాలా భారీ కాస్ట్ ఉంది. బట్ ఎవరిని ఎక్కువ యూజ్ చేసుకోలేదన్న. అంతంత మాత్రంగా వదిలేసి ఎటు వచ్చి అచ్చి సూర్య గారిని మాత్రం బాగా సూర్య గారిని సాంగ్స్ లో పెట్టిన ఎఫర్ట్ ఏంటన్న. ఎఫర్ట్ పెడితే మిడ్ ఈ రోజు భారీగా తీయచ్చు సినిమాని. దిల్ రాజు గారు చాలా ఖర్చు పెట్టారు. బట్ శంకర్ గారు రాసుకున్న స్టోరీ స్క్రీన్ అయితే బాగాలేదని. తమన్ గారు చాలా కష్టపడ్డారు. సంక్రాంతి కాబట్టి ఆయనకు చాలా సంపాదించాడు కాబట్టి ఆయన పెద్ద ఏమి అనిపించదు. బట్ బిజినెస్ ఎలాగని జరిగిపోదు. ఓటీటీ అంటే డిజిటల్ అంటే బట్ సినిమా పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గారు కెరీర్ కదన్న. చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6 years తర్వాత సినిమా అంటే ఎలా ఉండాలి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమా అయితే కాదన్న. చెప్తున్నాను ఏదో రొటీన్ వేలో పోయాడు రామ్ చరణ్ కూడా. బట్ స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేయారో నాకు తెలియదు. ఓవరాల్గా అయితే ఒక యావరేజ్ మూవీ. మళ్ళీ క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే బాగుందన్న. గెట్ అజ్జి సూర్య గారు హీరో సినిమాకి. అజ్జి సూర్య గారు హీరో అన్నమాట. యాక్టింగ్ కానీ సిల్లి సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది. అలాగే అజయ్ సూర్య గారి మధ్య వచ్చే మన 2-3 సీన్స్ అయితే చాలా బాగుంటాయి. రామ్ చరణ్ గారి మధ్య అజయ్ సూర్య గారి మధ్య సీన్స్ ఆయన నిజంగా గూస్ బంప్స్ అనుకోవచ్చు. సో టోటల్గా రామ్ చరణ్ గారు అండ్ అజయ్ సూర్య గారు పోటీ పడి నటించారన్నమాట. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అజయ్ సూర్య గారు వచ్చిన ప్రతిసారి ఎంజాయ్ చేశాను నేను. అలాగే సాంగ్స్ కూడా అంతా నిజంగా చెప్తున్నాను పెద్ద నామం పెట్టాడు అనమాట సినిమాకి అయితే మాత్రం. ఐరనా సాంగ్ అయితే తీసి నిజంగా డిసప్పాయింటెడ్. నిజంగా టోటలీ డిసప్పాయింటెడ్ అన్న. ఎందుకంటే ఐరనా చాలా బాగుంది. ఉన్న సాంగుల్లో అన్ని సాంగుల కన్నా బాగున్న సాంగ్ ఆ సాంగ్ తీస్తారని నిజంగా డిసప్పాయింట్ అయినా. సో ఓవరాల్గా అయితే నాకు ఒక యావరేజ్ మూవీ అనిపిస్తుంది. సమాజ సేవ కోసం ఎలా తీసుకుంటే బాగుంటుంది అంటే మన ఓటు వేసుకొని మన హక్కు మనం కాపాడుకోవాలి. అంటే డబ్బులు అనేది వేస్ట్ చేయొద్దు. అంటే ఇవాళ రేపు ఎట్లుందంటే ఓటు వేసినోనికి ఏం లేదంటే అట్లా కాదు. మెయిన్ ఏంటంటే మెసేజ్ సినిమా. ఇది ఒక శంకర్ గారు తీసిన సినిమా తీసింది ఒక మెసేజ్ సినిమా. ఇంతమందికి భారతీయుడు ఒకే ఒకడు మనం ఎలా ఎంజాయ్ చేస్తామో అంటే ఒక సమాజం కోసం ఎలా మెసేజ్ ఇచ్చిండో ఈ గేమ్ చేంజర్ కూడా అలా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిండు. అంటే నీకు ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అర్థం చేసుకోవాలి సినిమా. అర్థం చేసుకోవాలి మంచిగా ఉంది. నీకు ఎక్కడైనా బోరింగ్ లేదు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలంటే మన తమన్ గారు మ్యూజిక్ కొట్టి మన ఏఆర్ రెహమాన్ కొట్టినట్లే కొట్టిన మ్యూజిక్. ఇక్కడ శ్రీకాంత్ గారు యాక్టింగ్ తీసుకున్నా కూడా మన విలన్ యాక్టింగ్ తీసుకున్నా కూడా చాలా బాగా చేసిండు. హీరోయిన్ యాక్టింగ్ కానీ బ్రహ్మానందం గారు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది. ఇది ఒక ఫస్ట్ రూల్ కానీ డబల్ రూల్ రామ్ చరణ్ గారు చాలా బాగా చేసిండు. రంగస్థలంలో మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో కూడా అంత ఎంజాయ్ చేస్తాం. అంటే యాక్టింగ్ కానీ చాలా అవలీలలో చేసిన యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. అంటే ఎక్కడ కూడా ఓవర్గా చేయకుండా సింపుల్గా యాక్టింగ్ ఎలా చేయాలో రామ్ చరణ్ యాక్టింగ్ అలా చేసి చూపించిండు. ఎక్కడ కూడా ప్రౌడ్నెస్ అనేది ఎక్కలేదు. అంటే అలాంటి క్యారెక్టర్ చేయాలని డబల్ రూల్ చేయాలని కూడా దానికి ఒక గ్రేట్ అనిపించుకోవాలి. అంటే చేయని కూడా ఒక పట్టుదల ఉండాలి. యాక్టింగ్ చేయడం కానీ ఏడవడం కానీ ఆ సీన్స్ చేయడం చూస్తున్న మనకి మాత్రం ఒక సెంటిమెంట్ అనేది గుర్తొస్తుంది రామ్ చరణ్ క్యారెక్టర్లో. అంత బాగా చేసిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ కి ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. స్టోరీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుంది హీరోయిన్. అవి ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతాడు. ఎండ్ హాఫ్ లో అయితే ఎలక్షన్ ఎలా కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలని మొత్తం చూపిస్తాడు. యాక్చువల్ చెప్పాలంటే బాబాయ్ గారు ఒక గేమ్ చేంజర్, అబ్బాయి ఇక్కడ గేమ్ చేంజర్. అదే హైలైట్. అంజలి గారి యాక్టింగ్ సూపర్ గా ఉంది మేడం. సెకండ్ హాఫ్ లో సాంగ్ వాళ్ళ ఆయన గారు మాట తడబడుతూ అనేది ఉంటుంది హైలైట్. చరణ్ గారికి అదే హైలైట్ అయిపోద్ది. అవును విలన్ కూడా సూపర్ మేడం, బాగా వచ్చారు. డైలాగ్ కాదు ఒక సీన్ ఉంటుంది.
వాళ్ళ అమ్మని అమ్మ అని చెప్పుకోలేని సీన్ ఉంటుంది, చెప్పకూడదు, చూడాలి మీరు థియేటర్లో చూడండి. తర్వాత వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారనేది మామూలుగా సూపర్ మేడం. టోటల్ గా బెస్ట్ సాంగ్ వచ్చి ధూప్ సాంగ్ బాగున్నారు, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి, మామూలుగా తెలియదు మేడం. గేమ్ చేంజర్ మూవీస్, సంక్రాంతి మూవీ గేమ్ చేంజింగ్ సృష్టిస్తుంది. అనుకోవడం గేమ్ చేంజర్ అనుకుంటున్నాం. తర్వాత అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అందరూ రావాలి. టాలీవుడ్ లో అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, సంక్రాంతి గేమ్ చేంజర్ సూపర్ హిట్ అవ్వాలి. నేను చెప్పను మేడం, పుష్ప 2 తో కంపేర్ చేయకండి ఈ మూవీని. ఎక్స్పెక్టేషన్స్ అంత ఎన్ని కోట్లు రావచ్చు అనుకుంటున్నాను? నీ కోట్లతో కాదు, సినిమా అందరూ చూడాలి, టాలీవుడ్ సూపర్ గా ఉండాలి, శంకర్ గారి మూవీని మొత్తం అందరూ ఆదరించాలి, తెలుగులో ఇంకా తీయాలని కోరుకుంటున్నాం. కామెడీ సునీల్ గారు బాగున్నారు, బ్రహ్మానందం గారు బాగా యాక్ట్ చేశారు, వాళ్ళ కంబ్యాక్ అనేది బాగుంది మూవీలో. అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తాం మూవీ మొత్తం. శంకర్ గారి మార్క్ కనిపించింది, సూపర్ గా కనిపించింది. ఎలక్షన్స్ మూవ్మెంట్ లో గేమ్ చేంజర్ పాత్ర ఎలాగా అదే మూవీ చూపించింది బాగా. ఇంకొకసారి కళ్యాణ్ బాబాయ్ అని అంటారు, ఇప్పుడు గేమ్ చేంజర్ బాబాయ్ చూపించాడు. థ్యాంక్ యూ. సంభాషణలు కూడా బాగున్నాయి, కామెడీ జయరామ్ గారు అంటే ఇప్పుడు ఇది వర్తబుల్ అంటే 3 years స్పెండ్ చేశారు, 300 crores అబౌవ్ స్పెండ్ చేశారు. ఒక ఆడియన్ టికెట్ కొని వెళ్ళి చూసే వాళ్ళకి ఇది వర్తబుల్ సినిమా. వర్తబుల్ అంటే ఫ్యాన్స్ కి అయితే వర్తబుల్ అండి. మిగతా నార్మల్ ఆడియన్స్ కి 3 years అనేది చెప్పుకోదగ్గ సినిమా కాదు, 2 years. ఓకే, రామచరణ్ డేట్స్ అంటే ఇలాంటి సినిమాల వల్ల వేస్ట్ అయ్యారన్న ఒపీనియన్ అయితే చాలా మంది. అవును, RC16 కోసం వెయిట్ చేస్తున్నాం అండి. యా.